అడిగాను. రైట్. హ్యావింగ్ సెడ్ దట్ సార్, మీ భుజం మీద గన్ పెట్టి బుల్లెట్స్ కాలుస్తున్నారు అని ప్రభుత్వం ఏదైనా కావచ్చు, మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అలా? నేను అట్లా ఎప్పుడు అనిపించలేదండి. అలా ఎందుకు అనుకుంటాం అసలు? భుజం మీద పెట్టి కాల్స్తున్నారంటే కనుక అంటే మీరు అనేది అంటే నేను ఎలా అర్థం చేసుకున్నానంటే, భుజం మీద పెట్టి అంటే దీన్ని ఒక పావుగా వాడుతున్నారు అనేది దట్స్ వాట్ యువర్ ట్రైంగ్ టు సే, అంతే కదా? అబ్సల్యూట్లీ ఐ హ్యావ్ నెవర్ గాట్ సచ్ ఫీలింగ్. సో నాకున్న ఎబిలిటీస్ని కానీ, నాకున్న స్ట్రెంత్లు ఉంటాయి, వీక్నెస్లు ఉంటాయి, దాన్ని అన్నింటినీ పరిగణలో తీసుకొని పోస్టింగ్స్ ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే ఒక అధికారిని ఎక్కడ అంటే రైట్ మ్యాన్ అట్ రైట్ ప్లేస్ పెట్టాలని ఏ గవర్నమెంట్ అయినా కూడా చూస్తుంది. సో అది ప్రతి గవర్నమెంట్ విల్ లుక్ ఫర్ ఆ ప్లేస్కి ఎవరు సూట్ అవుతారు. ఎందుకంటే సివిల్ సర్వెంట్స్ ఉండేది కొంతమంది ఉంటారు. కరెక్ట్. ఆ పోస్ట్లోకి ఎవరు దీనికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ కావాలి. దానికి ఊరిని ఎవరినంటే వాళ్ళు వేసి ఒక దగ్గర చేస్తే కనుక ఐ డోంట్ థింక్ హీ విల్ డెలివర్ రిజల్ట్స్. సో ఏ పోస్ట్కి ఎవరు రైటు, ఎవరు ఫిట్ అవుతారు, ఎవరు ఫిట్ కారు అనేది కూడా ఒక అసెస్మెంట్ జరుగుతుంది. గవర్నమెంట్ కానీ లేకపోతే ఒక సీనియర్ అధికారులు కానీ ఇదంతా జరుగుతుంది. సో అవి చేసిన తర్వాతే ఇది పోస్టింగ్స్ డిసైడ్ చేయడం. ఏ గవర్నమెంట్ అయినా కానీ దే వాంట్ రిజల్ట్స్, డెలివర్ చేయాలని చూస్తారు. ఎందుకంటే వాళ్ళకున్న టైం ఈజ్ 5 years. ఒక సివిల్ సర్వెంట్కి 30-35 ఏళ్ళు ఉంటుంది. సో హ్యాపీగా ఏది మెల్లిగా మనం యూ కెన్ టెస్ట్ మ్యాచ్ లాగా ఆడవచ్చు. బట్ ఒక 5 years ఉన్నటువంటి ఒక పొలిటికల్ ఎవరైతే వచ్చిన గవర్నెన్స్ ఉన్నదో దానికి 20-20 మ్యాచ్ ఆడాలి.